Hello students, I am J. Madhavi, English faculty, Padmavati Degree College, Narsanapeta. Today I am going to tell you about a topic in English communication for first year degree students, first semester, that is paragraph writing. What is paragraph writing? We already know that what is paragraph. What is a sentence? First of all, tell me what is a sentence. A sentence is a combination of words. In the same way, what is a paragraph? A paragraph is the combination of sentences. So, where a combination of sentences. Here the combination of sentences deals with one point or one words of the speaker, of one speaker. అంటే ఏంటి, ఒక కాంబినేషన్ ఆఫ్ అంటే కొన్ని వర్డ్స్ కలిస్తే ఒక సెంటెన్స్ ఎలా అవుతుందో కొన్ని సెంటెన్సెస్ కలిస్తే అలాగే ఒక పారాగ్రాఫ్ అవుతుంది. ఆ సెంటెన్సెస్ మొత్తం కూడా ఏదో ఒక పాయింట్ గురించే మాట్లాడాలి. అదేవిధంగా ఎవరైతే ఒక స్పీకర్ ఏవైనా చెప్పిన పాయింట్స్ గురించి ఆ వర్డ్స్ గురించే మనం మాట్లాడాలి. ఒక పారాగ్రాఫ్లో ఓన్లీ ఒక టాపిక్ గురించి మాత్రమే మనము మాట్లాడాలి, నాట్ మోర్ దాన్ వన్ టాపిక్. సో ఎ గ్రూప్ ఆఫ్ సెంటెన్సెస్ is known as a paragraph that also deals with one topic. So here let's read about the paragraph writing. A written composition that consists of one or more sentences deals with one point or gives the words of one speaker. Here it is telling clearly about that a sentence, that means a composition, that means a written composition. ఇదినే రాసిన ఒక composition, a written composition that consists of one or more sentences. అంటే ఒకటి అంతకన్నా ఎక్కువ సెంటెన్సెస్ ఉండాలి. డీల్స్ విత్ వన్ పాయింట్ ఆర్ గివ్స్ ద వర్డ్స్ ఆఫ్ వన్ స్పీకర్. అది ఒకే ఒక టాపిక్ గురించి డీల్ చేయాలి. నేను ముందే చెప్పాను, ఇట్ షుడ్ డీల్ విత్ ఓన్లీ వన్ టాపిక్, నాట్ మోర్ దాన్ ద వన్ టాపిక్. సో గైడ్లైన్స్ టు రైట్ ఏ పారాగ్రాఫ్. సో పారాగ్రాఫ్ రాయడానికి వాట్ ఆర్ ద గైడ్లైన్స్? లెట్ us see about the guidelines to write a paragraph. ద లాంగ్వేజ్ షుడ్ బి సింపుల్. లాంగ్వేజ్ ఎప్పుడు కూడా చాలా సింపుల్గా ఉండాలి. ఎలా సింపుల్గా ఉండాలి అంటే, మనకి వచ్చిన లాంగ్వేజ్లో మనం రాస్తే ఎదుటి వాళ్ళకి అర్థం కాదు. సో సింపుల్ లాంగ్వేజ్, అందరూ యూజ్ చేసే లాంగ్వేజ్, అందరికీ అర్థమయ్యే లాంగ్వేజ్లో సింపుల్గా రాయాలి. we must pull the points first we must take out the main points. అంటే pull the points అంటే మనము ఏదైతే ఇంపార్టెంట్ పాయింట్స్, ఏదైతే మనం రాయాలనుకుంటున్నామో ఆ పాయింట్స్ ముందు మనము గ్యాదర్ చేయాలి. ఇట్ మస్ట్ హ్యావ్ లాజికల్ అండ్ సిస్టమాటిక్ ఆర్డర్. రాసే పారాగ్రాఫ్లోని ఒక లాజికల్ అండ్ సిస్టమాటిక్ ఆర్డర్ ఉండాలి. అంటే ఒక పాయింట్ తర్వాత ఒకటి, ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, అలాగా. ఇప్పుడు ఏమైనా మనము ఒక డిస్క్రైబింగ్ ప్రాసెస్ రాసామనుకోండి, ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఏదైనా మేకింగ్ సంథింగ్, ఏదైనా చేయడం గురించి ఫస్ట్ ఏం చేస్తాం, సెకండ్ ఏం చేస్తాం, అదేవిధంగా ఫస్ట్ ఎలాగా, సెకండ్ ఎలాగా. సో ఇట్ షుడ్ హ్యావ్ సమ్ లాజికల్ ఆర్డర్. ఆ ప్రాసెస్లో మనం ఒకదాని తర్వాత ఒకటి ఎలా అయితే చెప్తామో, ఇన్ ద సేమ్ వే ఏదైనా పారాగ్రాఫ్ రాసేటప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటి, సెకండ్ పాయింట్ ఏంటి, ఒక సిస్టమాటిక్ ఆర్డర్లో ఉండాలి. The rough draft must be revised and grammatical errors are to be eliminated. సో మనం ఏదైనా ఒక పారాగ్రాఫ్ రాసేటప్పుడు ఫస్ట్ ఒక రఫ్ డ్రాఫ్ట్ అన్నది గీసుకోవాలి. అంటే రఫ్గా ఏదైనా రాసుకున్న తర్వాత అప్పుడు గ్రామటికల్ ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయేమో, ఆ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయేమో చూసుకొని ఎలిమినేట్ చేసి అప్పుడు నీట్గా మన పారాగ్రాఫ్ను మనము స్టార్ట్ చేసుకోవచ్చు. దిస్ ఆర్ ద గైడ్లైన్స్. ఈ గైడ్లైన్స్ ఫాలో అవుతూ మనము ఒక పారాగ్రాఫ్ని రాయాలి. సో మీకు ఎగ్జామ్లో పారాగ్రాఫ్ రైటింగ్ అంటే మీకు ఏమైనా కాంపోజిషన్ ఇవ్వచ్చు, లేదంటే ఏదైనా ప్రోవర్బ్స్ ఇచ్చి వాటిని మీరు ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పొచ్చు. సో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఈ గైడ్లైన్స్ యూస్ చేసుకుంటూ, అంటే ఒక సింపుల్ లాంగ్వేజ్లో ఉండాలి, మన పాయింట్స్ని మనము గ్యాదర్ చేసుకోవాలి, లాజికల్ ఆర్డర్లో ఉండాలి, లాజికల్ అండ్ సిస్టమాటిక్ ఆర్డర్లో. అదేవిధంగా ఒక రఫ్ డ్రాఫ్ట్ మనము ఊహించుకొని మనము ఎగ్జామ్లో రాయడం స్టార్ట్ చేయాలి. సో మనకి ఇది రాయడానికి, పారాగ్రాఫ్ రాయడానికి ఫార్మాట్ కూడా ఉంది, అది చూద్దాం. సో రైటింగ్ ఏ పారాగ్రాఫ్ రైటింగ్ ఫార్మాట్. ఒక పారాగ్రాఫ్ రాయడానికి ఫార్మాట్ ఏంటి? ఈ ఫార్మాట్ని యూజ్ చేసుకుంటూ ఇదే స్టెప్స్తో మనము ఏదైనా ఒక టాపిక్ని సెలెక్ట్ చేసుకొని ఆ టాపిక్ని ఎక్స్పాండ్ చేసుకొని రాయాలి. సో ఏంటి ఆ టాపిక్, ఎలా రాయాలి?
సో ద బేసిక్ పారాగ్రాఫ్ కన్సిస్ట్ ఆఫ్ 3 parts. ఏంటి ఒక 3 parts. ఓ బేసిక్ పారాగ్రాఫ్ కన్సిస్ట్ ఆఫ్ 3 parts. వాట్ ఆర్ ద 3 parts? టాపిక్ సెంటెన్స్, సపోర్టింగ్ డీటెయిల్స్, కన్క్లూడింగ్ సెంటెన్స్. సో ఒక 3 parts ఉంటుంది ఒక పారాగ్రాఫ్లోని. ఆ 3 parts ఏంటంటే మనం రాసే ఒకే ఒక టాపిక్ గురించి, నేను చెప్పాను ఒక పారాగ్రాఫ్లో మనకి ఒక టాపిక్ గురించే మాట్లాడాలి. సో ఆ టాపిక్ గురించి మాట్లాడేటప్పుడు ఆ పారాగ్రాఫ్ని ఎలా డివైడ్ చేస్తున్నారు? 3 partsగా డివైడ్ చేస్తున్నారు. ఆ 3 parts ఏంటి? టాపిక్ సెంటెన్స్. టాపిక్ సెంటెన్స్ అంటేనే ఆ నేమ్లోనే మనకు అర్థమవుతుంది. ఒక టాపిక్ సెంటెన్స్ అంటే మనం దేని గురించి అయితే మాట్లాడుతున్నామో అది టాపిక్ సెంటెన్స్. నెక్స్ట్ సపోర్టింగ్ డీటెయిల్స్. సపోర్టింగ్ డీటెయిల్స్ అంటే నెక్స్ట్ లైన్స్ ఏంటి, మనం ఏమైతే టాపిక్ గురించి మాట్లాడుతున్నామో ఆ టాపిక్ గురించి సపోర్ట్ చేస్తూ ఇంకొంచెం సెంటెన్సెస్ని మనం దాన్ని యాడ్ చేయాలి. ఆ సెంటెన్సెస్నే మనము సపోర్టింగ్ డీటెయిల్స్ అని అంటున్నాం. దాని గురించి ఇంకా డీటెయిల్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ యాడ్ చేసేదాన్ని సపోర్టింగ్ డీటెయిల్స్ అంటాం. నెక్స్ట్ కన్క్లూడింగ్ సెంటెన్స్. కన్క్లూడింగ్ సెంటెన్స్ అంటే లాస్ట్ సెంటెన్స్ మనము కన్క్లూడ్ చేస్తాం. దీంతో ఆ టాపిక్ సెంటెన్స్ గురించి ఏమైతే చెప్పామో దాన్ని ఇంకొక విధంగా మాట్లాడుతూ దాన్నే వర్డ్స్ మార్చి మాట్లాడుతూ కన్క్లూడ్ చేసే సెంటెన్సెస్నే అంటే సేమ్ టాపిక్నే మనము మళ్ళీ రిపీట్ చేస్తూ రీస్టార్ట్ చేస్తూ రాసేదాన్ని కన్క్లూడింగ్ సెంటెన్స్ అంటాం. సో దాని గురించి కొంచెం డీప్గా తెలుసుకుందాం. How to write a topic sentence for a paragraph. So how to write a topic sentence for a paragraph. The topic sentence is the first sentence in the paragraph. It opens the paragraph. The topic sentence starts the main idea of the paragraph. That is, it shows what the whole paragraph is about. నేను ఆల్రెడీ చెప్పాను టాపిక్ సెంటెన్స్ అంటే ఏంటి. సో పారాగ్రాఫ్ రాసేటప్పుడు మనకు ఒక టాపిక్ ఉంటుంది, మనకు ఒక ఐడియా ఉంటుంది దేని గురించి అయితే రాస్తున్నామో అని. సో అది రాసేటప్పుడు దాని గురించి మాత్రమే డిస్కస్ చేస్తూ ఆ టాపిక్ని రివీల్ చేసే పారాగ్రాఫ్ని మనము టాపిక్ సెంటెన్స్ అంటాం. సో ఆ టాపిక్ సెంటెన్స్ ఏంటి? ద ఫస్ట్ సెంటెన్స్ ఇన్ ద పారాగ్రాఫ్ అంటే పారాగ్రాఫ్లో ఉండే ఫస్ట్ సెంటెన్స్ మనం రాసే టాపిక్ గురించి ఏంటి అని రివీల్ చేస్తూ రాస్తాం. ఇట్ ఓపెన్స్ ద పారాగ్రాఫ్ అంటే ఫస్ట్ సెంటెన్స్ అంటేనే ఇట్ ఓపెన్స్ ద paragraph. The topic states the main idea of the paragraph. అంటే మనం దేని గురించి అయితే మాట్లాడదాము అని తెలియజేసే సెంటెన్సే మన టాపిక్ సెంటెన్స్. దట్ ఈస్ ఇట్ షోస్ వాట్ ద హోల్ పారాగ్రాఫ్ ఈస్ అబౌట్. టాపిక్ సెంటెన్స్ అంటే మొత్తం మన పారాగ్రాఫ్ దేని గురించి అయితే మాట్లాడుకుంటున్నాం అన్నది మన టాపిక్ సెంటెన్స్లోనే కనిపిస్తుంది. దట్ ఈస్ ఆల్ అబౌట్ ద టాపిక్ సెంటెన్స్. The second one, what are supporting sentences? సో సపోర్టింగ్ సెంటెన్సెస్ అంటే ఏంటి? టాపిక్ సెంటెన్స్ అన్నది సింగిల్ సెంటెన్స్ అని చెప్పాము. ఇక్కడ సపోర్టింగ్ సెంటెన్సెస్ ఆర్ మెనీ సెంటెన్సెస్. హియర్ ద సపోర్టింగ్ సెంటెన్స్ టెల్స్ us అబౌట్ ద టాపిక్ సెంటెన్స్. అంటే మన టాపిక్ సెంటెన్స్ని డెవలప్ చేసుకోవాలి. ఆ టాపిక్ సెంటెన్స్లో ఓన్లీ వీ హ్యావ్ టు మెన్షన్ అబౌట్ ద టాపిక్, బట్ ఇన్ ద సపోర్టింగ్ సెంటెన్సెస్ వీ హ్యావ్ టు గివ్ more details about the topic sentence. That means we have to give some more information, like we have to give some examples, details about the topic sentence. We have to collect some examples in the topic sentence and we have to give here in supporting sentences. Let us read what are supporting sentences. So supporting sentences are used to develop the topic sentences. That means we have to enlarge, we have to develop the topic sentences by using some supporting sentences. In other words, they give more information about the topic sentence. I already told you that we have to give some more information about that topic sentence. Supporting sentences can give facts, statistics, details or examples. సో ఈ టాపిక్ సెంటెన్స్ గురించి మనం ఎక్కువ ఫ్యాక్ట్స్ ఏమైనా కానీ డీటెయిల్స్ కానీ స్టాటిస్టిక్స్ కానీ ఎగ్జాంపుల్స్ కానీ ఇస్తే దాన్ని సపోర్టింగ్ సెంటెన్సెస్ అంటాం. అంటే మొత్తం సెంటెన్స్ మొత్తం పారాగ్రాఫ్ మొత్తం కూడా మనం దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే సపోర్టింగ్ సెంటెన్సెసే ఎక్కువగా ఉంటుంది. సో the last and the third one is concluding sentence. సో concluding sentence కూడా సేమ్ టాపిక్ సెంటెన్స్ లాగా ఒకే లైన్ ఉంటుంది. అది దేని గురించి మాట్లాడుతుందంటే మనం టాపిక్ని అంటే మన పారాగ్రాఫ్ని ఎలా కన్క్లూడ్ చేస్తున్నాము. సో ద కన్క్లూడింగ్ సెంటెన్స్ ఈస్ ద లాస్ట్ సెంటెన్స్ ఇన్ ద పారాగ్రాఫ్. దిస్ ఈస్ ద లాస్ట్ సెంటెన్స్ ఇన్ ద పారాగ్రాఫ్. It usually restarts the topic sentence in different words or summarizes
ద మెయిన్ పాయింట్స్ ఆఫ్ ద పారాగ్రాఫ్. సో ఏదైతే మెయిన్ పాయింట్స్ ఉన్నాయో మన పారాగ్రాఫ్లోని ఆ పాయింట్స్ గురించి మళ్ళీ మాట్లాడుతూ మన టాపిక్ గురించి మళ్ళీ మాట్లాడుతూ ఒక సమ్మరీ లాగా ఒక చిన్న లైన్లో మనం చెప్పేదాన్నే మన కన్క్లూడింగ్ సెంటెన్స్ అని మనం అంటాం. సో మన ఫార్మేట్ని యూజ్ చేస్తూ ఒక ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఒక పారాగ్రాఫ్ నేను రాశాను. ఆ పారాగ్రాఫ్ చూసి అందులో మన టాపిక్ సెంటెన్స్ ఏంటి, సపోర్టింగ్ సెంటెన్సెస్ ఏంటి అండ్ ద కన్క్లూడింగ్ సెంటెన్స్ ఏంటి అన్నది డీటెయిల్స్ నేను ఇస్తాను. ఆ డీటెయిల్స్ యూజ్ చేసుకొని మీరు నెక్స్ట్ నేను ఇచ్చే కొన్ని ప్రోవర్బ్స్కి మీరు మీ ఓన్గా మీరు సెంటెన్సెస్ రాయాలి. సో లెట్ us see what is the topic. Importance of the internet. The internet has become really important. Here the topic is importance of internet. అంటే ఇంటర్నెట్ ఎంత ఇంపార్టెంట్ అన్నది చెప్తున్నది ఈ పారాగ్రాఫ్. The internet has become really important for 3 main reasons. సో ఇక్కడ మన ఫస్ట్ ఓపెనింగ్ టాపిక్ ఏంటి, ఓపెనింగ్ అంటే టాపిక్ సెంటెన్స్ ఏంటి, ఇంటర్నెట్ అంటే దాని ఇంపార్టెన్స్ గురించి చెప్తున్నాము అని తెలియజేస్తుంది. ద ఇంటర్నెట్ హ్యాస్ బికమ్ రియల్లీ ఇంపార్టెంట్ ఫర్ 3 మెయిన్ రీజన్స్. మనకి ఇంపార్టెంట్ దీన్ని సపోర్ట్ చేస్తూ వచ్చే సెంటెన్సెసే సపోర్టింగ్ సెంటెన్సెస్ అవుతాయి. ఫస్ట్ అయితే దేని గురించి మెన్షన్ చేసింది ఆ లైన్లోనే తెలిసిపోతుంది, ఇంటర్నెట్ యొక్క ప్రాముఖ్యతను గురించి తెలియజేస్తుందని. సో అది మన మెయిన్ టాపిక్ అంటే టాపిక్ సెంటెన్స్ అవుతుంది. నెక్స్ట్ సపోర్టింగ్ సెంటెన్సెస్ వచ్చేసి మనకి దానితోటి ఒక సిస్టమాటిక్ ఆర్డర్లో ఉంటాయి, అదేవిధంగా ఒక సిస్టమాటిక్ ఆర్డర్లో ఉంటుంది. నెక్స్ట్ ఆ ఫస్ట్ టాపిక్ సెంటెన్స్ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చేవే ఈ సపోర్టింగ్ సెంటెన్సెస్. సో లెట్ us see what are that supporting sentences. First, it enables people to access more information than ever before. So ఇంటర్నెట్ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఏంటి మనకి ఫస్ట్ అయితే ముందు కంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ మనకి ఇంటర్నెట్లో మనకి దొరుకుతుంది. దట్ ఈస్ పీపుల్ క్యాన్ రీడ్ బుక్స్, న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్ ఆన్లైన్ అండ్ ఫర్ ఫ్రీ. ఎస్, we can read magazines, newspapers, books in the internet with free of cost. సో మ్యాగజైన్స్ ఆన్లైన్లో మనము ఫ్రీగా చదువుతాము అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్. వీ కెన్ ఓపెన్ సమ్ మ్యాగజైన్స్, వీ కెన్ ఓపెన్ న్యూస్ పేపర్స్ వితౌట్ పేయింగ్ ఎనీ పేమెంట్. సో సెకండ్, థ్యాంక్ టు ద ఇంటర్నెట్. సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఫస్ట్, సెకండ్, థర్డ్ అని చెప్పి ఒక సిస్టమాటిక్ ఆర్డర్లో ఉన్నాయి. వీటిని మనము ఒక సిస్టమాటిక్ ఆర్డర్లో రాయడం అని అంటాము. So second, thanks to the internet, people can communicate with others in every part of the world via social networking websites like Facebook, WhatsApp, WeChat, Twitter, Skype, Viber, Snapchat, LinkedIn, Reddit, etc. సో ఇవన్నీ కూడా మన సోషల్ నెట్వర్క్స్. ఈ సోషల్ నెట్వర్కింగ్ వల్ల సెకండ్లీ మనం ఏంటంటే మన ప్రపంచంలో ఎక్కడున్న ఎవరితోనైనా సరే మనం కమ్యూనికేట్ చేయగలుగుతున్నాం. థర్డ్, the internet is a perfect tool to study and get certificates from well-known top universities. Yes, nowadays many people are studying via internet. So they are studying some courses through internet. In this pandemic, we can't attend to the offline classes. So many are attending to the online classes and they are getting some certificates through some top universities or from coaching centers by learning the subjects in internet. So in other words, now more than ever anyone can do free online courses in a variety of subjects. So చాలా సబ్జెక్ట్స్లో మనము ఫ్రీ ఆఫ్ కాస్ట్తో కానీ లేదా ఆన్లైన్లోని జాయిన్ అయ్యి మన ఫీజ్ పే చేసి అయినా కానీ చాలా కోర్సెస్ అన్నవి ఇంటర్నెట్లోనే నేర్చేసుకుంటున్నారు. In short, the internet is beyond doubt an essential and valuable tool nowadays. సో ఇక్కడి వరకు అయితే మనకి కన్క్లూడింగ్ సెంటెన్స్ అయింది, అంటే ఇక్కడి వరకు అయితే మనకి సపోర్టింగ్ సెంటెన్సెస్ అయ్యాయి. ఎక్కడి నుంచి ఫస్ట్ అని స్టార్ట్ అయిన ఇక్కడి నుంచి ఇక్కడి వరకు కూడా మనకి ఇవన్నీ కూడా దీన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నాం. ఈ ఫస్ట్ టాపిక్ని సపోర్ట్ చేస్తూనే మాట్లాడుతున్నాము. ఈ ఫస్ట్ టాపిక్ ఏంటి టాపిక్ అనేది రివీల్ చేసింది. ఇదంతా కూడా వాటి గురించి మనము ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ని యాడ్ చేస్తూ
అదేవిధంగా కొన్ని ఎగ్జాంపుల్స్ తోటి ఎలా మన ప్రపంచంలో దాన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడే టాపిక్స్నే మనం సపోర్టింగ్ సెంటెన్సెస్ అని అన్నాము. సో ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఏమవుతుందంటే కన్క్లూడింగ్ సెంటెన్స్ అవుతుంది. సో కన్క్లూడింగ్ సెంటెన్స్ దేని గురించి చెప్తుంది? మొత్తం ఇంటర్నెట్ ఇప్పుడు వరకు రాసిన అన్నిటినీ కూడా కన్క్లూడ్ చేస్తూ ఒకే ఒక లైన్ రాసాం. ఏంటది? ఇన్ షార్ట్, ద ఇంటర్నెట్ ఈజ్ బియాండ్ డౌట్ అండ్ ఎసెన్షియల్ అండ్ వాల్యుబుల్ టూల్ నౌవేడేస్. సో మనం ఆల్రెడీ టాపిక్ గురించే అదేవిధంగా సపోర్టింగ్ సెంటెన్సెస్లో మాట్లాడిన ప్రతిదీ కూడా సమ్మరైజ్ చేసి మాట్లాడడం. అంటే సమ్మరైజ్ అంటే మొత్తం కలిపి ఒకే వర్డ్లో మాట్లాడడం. ఏంటది? ఇది వాల్యుబుల్, మన ఇంటర్నెట్ అన్నది ప్రెజెంట్ డేస్లో చాలా వాల్యుబుల్గా, చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ మనం చెప్పే ఈ లైన్స్. అంటే ఇక్కడ మనం వర్డ్స్ని సేమ్ రిపీట్ చేయలేం. వీ హ్యావ్ చేంజ్ సమ్ వర్డ్స్. మన వర్డ్స్ని చేంజ్ చేసాం, బట్ ఇట్ గివ్స్ ద సేమ్ ఐడియా. వర్డ్స్ని చేంజ్ చేసినా కానీ మనకి సేమ్ ఐడియా అంటూ వస్తుంది. సో ఇలా మనం పారాగ్రాఫ్ని ఎక్స్పాండ్ చేస్తూ రాయాలి. సో అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ద ఫస్ట్ లైన్ గివ్స్ ద టాపిక్ సెంటెన్స్. ఫ్రమ్ హియర్ టు హియర్ ఇట్ గివ్స్ ద సపోర్టింగ్ సెంటెన్సెస్, అండ్ ఫ్రమ్ హియర్ టు హియర్ ఇట్ గివ్స్ ద కన్క్లూడింగ్ సెంటెన్స్. సో ఇలా మనం ఒక పారాగ్రాఫ్ని మనం చూస్ చేసుకొని రాయాలి.